విద్య అంటే కేవలం పుస్తకాలే కాదు, ఆరోగ్యం, క్రమశిక్షణ, మంచి అలవాట్లు కూడా. అలాంటి సమగ్ర విద్యకు చిరునామాగా మారుతుంది మర్రిగూడెం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. ఇక్కడ రోజంతా చదువుతోనే కాదు, ఉదయాన్నే యోగాతో మొదలై టిఫిన్, మధ్యాహ్నం పోషకాహారాలతో కూడిన ఆహారం, రాగి జావా, సాయంత్రం స్నాక్స్, పల్లిపట్టి, చిక్కీతో పాటు విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తుంది పాఠశాల యాజమాన్యం. ఈ బడి గ్రామీణ ప్రాంతంలోనూ నాణ్యమైన విద్యను ఎలా ఉండాలో చూపిస్తుంది. మర్రిగూడెంలో ఎంపీపీఎస్ ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. నల్గొండ మండలం ఎంపీపీఎస్ మర్రిగూడెం నవంబర్ 1వ తారీఖు నుండి దాతల సహకారంతో ఎంతో గొప్ప సంకల్పంతో ఇక్కడ ఉన్న ప్రధాన ఉపాధ్యాయులు వారు వివిధ వాళ్ళ ప్రయత్నం దాతల ద్వారా తీసుకుని ఈ ప్రోగ్రామ్ నిర్విఘ్నంగా ఎలాంటి ఆటంకం లేకుండా ఇది చేయాలన్న సంకల్పంతో చేస్తున్నారు. అది అదే విధంగా కొనసాగుతుంది. నేను వచ్చిందని కాదు, వారు నవంబర్ 1 నుంచి మొదలుపెట్టారు. కంటిన్యూగా జరుగుతుంది. పిల్లలు కూడా చాలా సంతోషంగా. మర్రిగూడెం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల శారీరక, మానసిక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతిరోజు ఉదయం పాఠశాల ప్రారంభానికి ముందు విద్యార్థులతో యోగా అభ్యాసం నిర్వహిస్తున్నారు. దీంతో పిల్లల్లో ఏకాగ్రత పెరగడంతో పాటు ఆరోగ్యంగా ఎదగడానికి దోహదపడుతుంది. అదే విధంగా యోగాసనాలు, తర్వాత మంచి విద్య, ఉపాధ్యాయులు కూడా ఆయన సహకరించి, గ్రామస్తులు ఉంటే కూడా ఆలోచన చేయాలి. ఇట్లాంటి హెడ్ మాస్టర్స్ సహకరిస్తే ఆ టీచర్లు కూడా నెక్స్ట్ వ్యాక్సినేషన్ పోరు. చదువు అనేది ఏ రకంగా అయితే పౌష్టికాహారం ఇస్తున్నాం, చదువు కూడా అదే రకంగా చేయడానికి మా భద్ర భాస్కర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ స్టాఫ్ అని తెలియజేస్తున్నారు. భద్ర అక్షర లాంగ్ లీవ్, మంచి చదువుకొని గొప్ప వాదాలై మా శ్రీశైలం సార్ పేరు నిలబెట్టాలని కోరుకుంటూ అందరికీ జై తెలంగాణ, జై శ్రీరామ్. ఈరోజు అక్షర పుట్టినరోజు సందర్భంగా మన ఊరికి వచ్చి మన పిల్లలకు ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంగా మనకు టిఫిన్ తీసుకొచ్చి పెట్టడం అసలు మనం చాలా గర్వంగా భావించాలి. సార్, మీకు మా ఊరి తరపు నుంచి మీకు ఎప్పుడైనా మేము రుణపడి ఉంటాం సార్. మీకు ఇలాంటి సేవ చేసినందుకు ఆ దేవుడు మీకు చాలా సంతోషం కలిగాలని కోరుకుంటూ, మా తరపు నుంచి కూడా ఇంకా వేరే ఏ డోనర్ వచ్చినా ఏదొచ్చినా మన స్కూల్కి ఇప్పించాలని చెప్తున్నాం. ఎవరు బర్త్డే చేసుకున్నా, ఎవరు ఏ ఫంక్షన్ చేసినా మేము గ్రూప్లో కూడా పెట్టాం సార్. మీకు చేదోడు వాదోడుగా మా ఊరు తరపు నుంచి మేము ఫుల్ భరోసా ఇస్తున్నాం సార్. మీ యొక్క కార్యక్రమం ఇలాగే కొనసాగించాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మేడం, నా పేరు కళ్యాణి. నేను 1 మంత్ నుంచి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో మర్రిగూడ స్కూల్లో నేర్పిస్తున్నాను. అంటే ఇక్కడ కాంట్రాక్ట్ కాదు, సార్ వాళ్ళు ఫస్ట్ ధ్యానం నేర్పించమని చెప్పారు. ధ్యానంతో పాటు యోగా కూడా ఉంటే పిల్లలకు కూడా మంచి తెలివితేటలు, ఉత్సాహం పిల్లలలో అసలు ఆ రోజంతా చాలా హెల్దీగా అసలు పిల్లలు చదవడానికి కూడా వీలుగా ఉంటుంది. అట్లా అనేసి ఇక్కడ నేర్పించమంటే మేము వచ్చి ఇక్కడ ఫ్రీగానే నేర్పిస్తున్నాము. మర్రిగూడెం ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపల్ సార్తో మాట్లాడి ఇక్కడ పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం. సార్, ఇక్కడ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, మీకు ఏమైనా అవసరం ఉందా? మాది మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మర్రిగూడెం, నల్గొండ మండలం. మా పాఠశాలలో ప్రస్తుతం 62 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరిలో ఎక్కువగా పేద వర్గాలకు చెందినటువంటి పిల్లలు మా పాఠశాలలో చదవటం జరుగుతుంది. వీరికి ప్రభుత్వం తరపున ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉచిత దుస్తులు, ఈ సంవత్సరం 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు కూడా నోటు పుస్తకాలను కూడా ప్రభుత్వం వారు అందజేయటం జరుగుతుంది. అదేవిధంగా నేను గ్రామస్తులతో మాట్లాడి గ్రామ పెద్దల సహకారంతో, దాతల సహకారంతో 2025 నవంబర్ 1వ తారీఖు నుంచి బ్రేక్ఫాస్ట్ పథకాన్ని కూడా పాఠశాలలో అమలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు లేదా 5:30 వరకు కూడా స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నాము. ఇక్కడే పిల్లలు వారి యొక్క హోంవర్క్ను పూర్తి చేసుకొని ఇంటికి వెళ్తున్నారు. ఆ వెళ్ళేటప్పుడు కూడా వారికి స్నాక్స్, పల్లి పట్టీలు, నువ్వుల పట్టీలు, సున్నుండలు లాంటి బలవర్ధకమైనటువంటి పదార్థాలతోటి
వారికి స్నాక్స్ ఇచ్చి కూడా ఇంటికి పంపిస్తున్నాం. ఈ మధ్యలోనే దాతల సహకారంతో ప్లేట్లు, వాటర్ బాటిల్స్, అదేవిధంగా టై, బెల్ట్, యూనిఫామ్, మన ఐడి కార్డ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే మా పాఠశాలకు నీడ్ ఏంటి అంటే, విద్యార్థులు పాఠశాలకు వచ్చేటప్పుడు ఒక వాటర్ బాటిల్ నిండా 1 లీటర్ వాటర్ తెచ్చుకుంటున్నారు. అది మధ్యాహ్నం భోజనం చేసే టైం వరకు కంప్లీట్ అవుతున్నాయి. మాకు ముఖ్యంగా ఒక ఆర్ఓ వాటర్ ఫిల్టర్ నీడ్ ఉంది ప్రస్తుతం. అయితే ప్రభుత్వం వారు సిలిండర్ ఇచ్చారు. గతంలో ఒక 10 సంవత్సరాల క్రితం పాఠశాలకు సిలిండర్ను ప్రొవైడ్ చేయడం జరిగింది, వంట పాత్రలను ప్రొవైడ్ చేయడం జరిగింది. కాకపోతే అది కొంచెం గ్యాస్తో వండటం ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఈ వంట వాళ్ళు ఎక్కడా కూడా అన్ని స్కూళ్ళల్లో కూడా కట్టెల పొయ్యిల మీదనే మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. ఈ ప్లే గ్రౌండ్ ఇంత క్రితం ఉండేది. ఈ మధ్యలో RMSA బిల్డింగ్ అని శాంక్షన్ కావటం, విద్యార్థులకు తరగతి గదులకు ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో ఇక్కడ మీరు చూస్తున్నటువంటి గ్రౌండ్ మధ్యలో ఆ బిల్డింగ్ను కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. వాస్తవంగా ఇక్కడ ప్రాథమిక పాఠశాల మరియు ఉన్నత పాఠశాల రెండు కూడా ఒకటే ప్రెమిసెస్లో ఉన్నాయి. గ్రౌండ్ మాత్రము లేదు. అది చాలా వెలితి. ఎందుకంటే విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే చదువుతో పాటు ఆటపాటలు కూడా ముఖ్యం. ఇది ఒకటి కొంచెం ఇబ్బందికరమే గ్రౌండ్ లేకపోవటం అనేది. కానీ మనం ఏమీ చేయలేని పరిస్థితి. గ్రౌండ్ ఉంటే ఇంకా బాగుండని నా ఉద్దేశం. ఎక్కడున్నా కూడా చదువుతారు. అందుకోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ కాన్సెప్ట్ టీచర్స్ సరిగా చెప్పలేదనుకో, వాళ్ళని అడగాల్సినటువంటి అవసరం మీకు ఎంతైతే ఉన్నదో ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత కూడా మీకు ఉన్నది. వాళ్ళు చెప్పలేదనుకో మీరు అడగాలి. మీరు అడగలేదనుకో మీలో, ఎందుకంటే ఖచ్చితంగా మీకు సరైనటువంటి సబ్జెక్టు అర్థం కాకపోలేదు మళ్ళీ అడగాలి. చదువుకోండి, మంచిగా చదువుకోండి. మన తల్లిదండ్రులు కన్న కళలు, మనకి ఏదైతే గోల్స్ ఉన్నాయో, మనం ఏ రకంగా కావాలనుకుంటున్నాం, ఒక్కొక్కరు కలెక్టర్ కావాలనుకో, డాక్టర్స్ కావాలనుకో, ఇంజనీర్ కావాలనుకున్నా, సమాజానికి సేమ్ మళ్ళీ ఇదే విధంగా టీచింగ్ చేయాల్సినటువంటి అడ్మినిస్ట్రేషన్లు ఉన్నా, మీరు మంచిగా చదువుకుంటే మంచి పొజిషన్లు ఉంటారు. మంచిగా చదవకపోతే మన అమ్మ నాన్నలు ఏం చేస్తున్నారు? పొద్దున్న లేస్తే సర్ది పెట్టుకొని ఎక్కడికి పోతున్నాం? కష్టం చేయడానికి. మరి మనం వాళ్ళు కష్టం చేసి మనం చదివిస్తున్నాం. మనం ఎలా చదువుకోవాలి? బాధ్యతగా చదువుకోవాలి. ఏ ఆలోచనలు రావద్దు మైండ్. మన బుద్ధి ఉండాలి. మనం ఇంకా ఎలా చదవాలి? మొత్తంగా చూస్తే ఇప్పుడు MPPS పాఠశాల విద్యతో పాటు ఆరోగ్యాన్ని కూడా మేళవిస్తూ ఇతర పాఠశాలకు ఆదర్శంగా నిలుస్తుంది. ప్రభుత్వం నుంచి మరింత సహకారం అందితే గ్రామీణ విద్యార్థుల భవిష్యత్తుకు మరింత ప్రకాశవంతంగా మారనుంది.